ఏప్రిల్లో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు కన్నడ సినిమాలు తమ సత్తా చాటాయి. అయితే జూన్ నెల మాత్రం అంతకంటే స్పెషల్గా మారుతోంది. ఈ వారమే సౌత్ నుంచి 2 పాన్ ఇండియా మూవీలు నార్త్ మీద దాడి చేయబోతున్నాయి. నార్త్ నుంచి ఒకే ఒక్క సినిమా సౌత్ మార్కెట్ మీద దండెత్తుతోంది. మొత్తంగా RRR ధమాకా కన్ఫర్మ్ అయ్యింది. జూన్ 3న ముచ్చటగా 3 పాన్ ఇండియా మూవీస్ దండెత్తబోతున్నాయి. మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ అంటూ ఒకే రోజు బాక్స్ ఆఫీస్ లో 3 పాన్ ఇండియా సినిమాలు సునామీ క్రియేట్ చేయబోతున్నాయి. తెలుగు ఫిల్మ్ మేకర్స్ రెడీ చేసిన బైలింగ్వల్ మూవీ మేజర్ పాన్ ఇండియా లెవెల్లో జూన్ 3న రాబోతోంది. కమల్, అక్షయ్ కుమార్ సినిమాలతో దేశవ్యాప్తంగా పోటీ పడబోతోంది. మేజర్ తో పాటు నార్త్ మార్కెట్ మీద దాడి చేయబోతున్న మరో సౌత్ మూవీ విక్రమ్. కమల్ హాసన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కిన తమిళ్ మూవీ విక్రమ్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ వారమే దుమ్ము దులపబోతోంది. ఖైదీ మూవీ తెలుగు, తమిళ్లో హిట్ అయిన ఓటీటీ పుణ్యమాని నార్త్ ఆడియన్స్ ని కూడా రీచ్ అయింది ఈ మూవీ. అందుకే ఈ సినిమా తీసిన లోకేష్ కనకరాజ్ కి నార్త్ లో కూడా గుర్తింపు దక్కింది. అందుకే తను తీసిన విక్రమ్ మూవీకి కమల్ హాసన్ తోడవడంతో సీన్ మారిపోయింది. మొత్తానికి నార్త్ మార్కెట్ మీద విక్రమ్ దండయాత్ర భారీగానే జరిగేలా ఉంది. అక్షయ్ కుమార్ చేసిన పృథ్వీరాజ్ మూవీ తెలుగు, తమిళ్ అంటూ సౌత్ మీద కూడా దండెత్తుతోంది. మేజర్ విక్రమ్ తో పోటీ పడటం నార్త్ లోనే కష్టం. అలాంటిది ఈ సినిమా సౌత్ లో పోటీ పడబోతోంది. నిజంగానే ఈ పోటీలో గట్టెక్కితే అమీర్ ఖాన్ దంగల్లా అక్షయ్ పృథ్వీరాజ్ రికార్డులు క్రియేట్ చేసినట్టే అంటున్నారు.